సన్ స్క్రీన్ తోటి ట్యానింగ్ ఎలా తగ్గించుకోవాలనేది మనం అర్థం చేసుకున్నాం కదండి. సన్ స్క్రీన్ తో ట్యానింగ్ తగ్గించుకుంటున్నప్పుడు అలానే మనకి రాత్రిపూట క్రీమ్స్, టాబ్లెట్స్ ఏ విధంగా పని చేసుకోవాలి అనే దాని గురించి కూడా మనం తెలుసుకుందాం. అలానే పీల్స్, లేజర్స్ తోటి కూడా మనకి ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయి అనే దాని గురించి నేను మీకు ఇవాళ వివరిస్తానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. సన్ స్క్రీన్ తోటి మనం ట్యానింగ్ ఏ ప్రదేశాల్లో మనం పెట్టుకోవాలి, అలానే సన్ స్క్రీన్ ఎంత విధంగా మనం వాడుకోవాలి, ఏ విధంగా మనం చేయాలి, ఎన్ని గంటలకు ఒకసారి అనే దాని గురించి లాస్ట్ వీడియోలో చెప్పానండి. మీకు మళ్ళీ క్లుప్తంగా చెప్తాను. సూర్యుడి వెలుతురుతోటి మనకి ట్యానింగ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయండి. అలానే మీరు సూర్యుడి వెలుతురు అనేది వంటింట్లో ఉన్న, బాల్కనీలో ఉన్న, కారిడార్లో ఉన్న, తలుపులు తీసిపెట్టినా, కిటికీలు తీసిపెట్టినా మీకు దాంట్లో సూర్యుడి వెలుతురు అనేది వస్తూ ఉంటుంది. అలా చెప్పాను కదా అని చెప్పేసి అన్నీ మూసేసుకొని పెట్టుకోవటానికి కాదండి. మీరు సన్ స్క్రీన్ పెట్టుకొని మీ పనులు మీరు ధైర్యంగా చేసుకోవటానికని మీకు మంచి హెల్ప్ అనేది అవుతుందన్నమాట. సన్ స్క్రీన్ ఆ విధంగా వాడుతూ ఉంటే మీకు చాలా మంచి రిజల్ట్స్ అనేటివి వస్తూ ఉంటుందండి. అలానే సన్ స్క్రీన్తో పాటు మనకి చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే అండి, నైట్ టైం మాయిశ్చరైజర్స్, నైట్ టైం క్రీమ్స్ అండి. నైట్ టైం క్రీమ్స్లో మీకు కోజిక్ యాసిడ్ క్రీము, అలానే గ్లైకాలిక్ యాసిడ్ క్రీము, ఆస్కార్బిక్ యాసిడ్, అలానే మీకు ఆస్కార్బిల్ సిట్రేట్, దాంతో మీకు సిట్రిక్ యాసిడ్ క్రీమ్స్, పైపరిడిన్ క్రీమ్స్, కర్క్యూమిన్ క్రీమ్స్, ఇలాంటి వివిధ రకాలైన క్రీమ్స్ అనేటివి మనకి అవైలబుల్ ఉంటాయండి. సాబీ వైట్, టీరో వైట్ కాకుండా మనకి లిక్వరిస్ ఎక్స్ట్రాక్ట్స్, ఇలాంటివన్నీ చాలా విధంగా మనకి క్రీమ్స్ అనేటివి అవైలబుల్ ఉంటాయండి. ఇది వివిధ రకాలైన కాంబినేషన్స్లో ఉంటాయండి. పర్సంటేజెస్ అనేవి చాలా ఇంపార్టెంట్. మనకి ఎంత కాన్సన్ట్రేషన్లో ఉన్నాయనేది మనం చూసుకొని దానికి మనం వాడుకుంటూ ఉండాలన్నమాట. ఈ చర్మానికి మనం అలాంటి క్రీమ్స్ అవి పెడుతూ ఉంటే మనకి ఉన్న నలుపుని ఎక్కువ కాకుండా కాపాడుతూ ఉంటుందండి. అయితే ఈ క్రీమ్స్ అనేది మనకు ఒక మంచి మాయిశ్చరైజర్, సెరమైడ్ హైలోరానిక్ యాసిడ్ బేస్డ్ మాయిశ్చరైజర్ని పెట్టుకుంటే దానికి తగ్గట్టుగా మనకి మంచిగా చర్మానికి మంచి రిజల్ట్స్ అనేటివి కూడా వస్తూ ఉంటుందన్నమాట. అయితే ఈ క్రీమ్స్ నైట్ టైం అప్లై చేసినప్పుడు యాంటాక్సిడెంట్ యాక్టివిటీస్ కూడా చేస్తూ ఉంటుందన్నమాట. అంటే ఏమవుతుందనంటే మనకి ఏదైతే నల్ల కణాలు వచ్చి నలుపుని మనకి మెలనిన్ రంగుని ఇస్తుందండి, అల్ట్రావైలెట్ రేడియేషన్ వచ్చి దాన్ని అబ్జర్వ్ చేసినప్పుడు కొద్దిగా ఫ్రీ రియాక్టివ్ ఆక్సిజన్ స్పీషీస్ అనేటివి ఉంటాయన్నమాట. ఫ్రీ రాడికల్స్ అని అంటారనమాట. ఈ రియాక్టివ్ ఆక్సిజన్ స్పీషీస్ ఏవైతే అక్కడ ఉంటాయో అది లోపల చర్మాన్ని డ్యామేజ్ చేస్తూ ఉంటుందన్నమాట. అయితే ఈ రాడికల్ ఆక్సిజన్ స్పీషీస్ని మన బాడీని తీసేసి దాన్ని బయటపడేస్తూ ఉంటుందన్నమాట. దాన్నే యాంటాక్సిడెంట్ యాక్టివిటీ అని అంటారు, యాంటీ ఏజింగ్ యాక్టివిటీ అని అంటారనమాట. అంటే మనం ఏజ్లోకి మారిపోకుండా, మరీ వయసు పైబడకుండా ఉండటానికని చర్మంలో ఆ నలుపు అనేది అలా ప్రొటెక్షన్ చేస్తుందండి. కానీ ఆ వచ్చిన ఫ్రీ రాడికల్ ఆక్సిజన్ స్పీషీస్ని మనం తీయటానికని ఈ విధంగా మనం నైట్ టైం క్రీమ్స్, మాయిశ్చరైజర్స్ చేయటంతో ఏమవుతుందనంటే నెక్స్ట్ డే జరగబోయే డ్యామేజ్ సూర్యుడి వెలుతురికి దానికి చర్మాన్ని ప్రిపేర్ చేస్తుందన్నమాట. అయితే ఈ మంచి మాయిశ్చరైజర్స్, సీరమ్స్, క్రీమ్స్ పెట్టడంతో చర్మం సాఫ్ట్గా కూడా మారి స్మూత్గా కూడా అవుతూ ఉంటుందండి. అయితే చర్మానికి ఈ విధంగా మనం జాగ్రత్తలు తీసుకుంటూ టాబ్లెట్స్, గ్లూటథైన్ టాబ్లెట్స్ కూడా అండి, అది చాలా మంచి పవర్ఫుల్ యాంటాక్సిడెంట్ అనమాట. సో ఈ గ్లూటథైన్ తీసుకొని మనం అది వేసుకోవటం వల్ల కూడా లోపల ఉన్న యాంటాక్సిడెంట్ యాక్టివిటీ అనేది పెరిగి మీకు చర్మంలో మంచిగా గ్లో అనేది కూడా రావటం జరుగుతూ ఉంటుంది అనమాట. అలానే చర్మంలో ఏదైతే నలుపు ఉందో దాన్ని కరిగించి మెల్లగా బెటర్గా కావటానికి కూడా అది హెల్ప్ చేస్తూ ఉంటాయి. అయితే ఈ టాబ్లెట్స్, క్రీమ్స్, పీల్స్ ఇవన్నీ కూడా మనం కంబైన్ చేసి లేజర్స్, పీల్స్తో కంబైన్ చేస్తే మంచి రిజల్ట్స్ అనేటివి ఎక్కువగా ఉంటుందన్నమాట. పీల్స్ అనేది ఒక సబ్స్టెన్స్ ఇలా చర్మం పైన అప్లై చేసి వాష్ చేస్తారండి. లేజర్స్ అనేది ఏంటంటే మన చర్మం పైన ఇలా టక్ 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 పని చేసేసి మీ చర్మంలో ఉన్న నలుపుని కరిగించడానికని ప్రయత్నం చేస్తారనమాట. అయితే ఈ టాబ్లెట్స్, లేజర్స్, క్రీమ్స్, పీల్స్ అనేటివి కొన్ని నెలల పాటు మనం చేయాల్సిన అవసరం ఉంటుందండి. ఏదో 15 రోజులు ఇలా వాడేసాం, ఇలా తగ్గిపోతుంది కదా అని మాత్రం అలా అనుకోవద్దు. మనము ఖచ్చితంగా నిలకడగా మంచి రిజల్ట్స్ తీసుకురావాలి అని అంటే మనకి ఈ విధంగా మనం కష్టపడుతూ మనం చేస్తూ ఉంటే మంచి రిజల్ట్స్ అనేవి వస్తూ ఉంటాయి. కొన్ని నెలల పాటు మనం ఖచ్చితంగా చేస్తే ఈ విధంగా బెనిఫిట్ వస్తుంది. ఉదయం పూట సన్ స్క్రీన్, మధ్యాహ్నం పూట సన్ స్క్రీన్ అనేది ఖచ్చితంగా పెట్టుకోవాలండి. వర్కింగ్ ఉమెన్ అయితే నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు వంటింట్లో వెళ్ళినప్పుడు అప్పుడు సన్ స్క్రీన్ అండి, స్నానం చేసినాక సన్ స్క్రీన్ అండి, అలానే మీరు మధ్యాహ్నం ఉన్నప్పుడు ఆఫీస్లో ఉన్నప్పుడు కూడా సన్ స్క్రీన్, బయలుదేరేటప్పుడు కూడా పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలానే ఇంట్లోనే ఉండే హౌస్ వైఫ్స్కి అయితే నా రిక్వెస్ట్ ఏంటంటే అండి,
ఉదయం పూట మీరు లేవంగానే ఫస్ట్ ముఖం కడుక్కోగానే సన్ స్క్రీన్ పెట్టుకోండి. అలానే స్నానం చేసినాక మళ్ళీ ఒకసారి సన్ స్క్రీన్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ఎందుకనంటే మీకు సూర్యుడు వెలుతురు ఉదయం 6 నుంచే మొదలవుతుంది. మీకు ఇంట్లోనే ఉంటారు కాబట్టి మీకు ఒక్కసారి సన్ స్క్రీన్ పొద్దున పూట పెట్టడం అనేది బాగానే ఉంటుంది, కానీ ఎర్లీ మార్నింగ్ ఉదయం పూట పెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో మీకు సూర్యుడు వెలుతురు ఆ విధంగా ఆ పాకెట్స్ టైంలో మనకి అట్లా అవుతూ ఉంటుందండి. ఉదయం 11 నుంచి 1 గంట, 1 గంట నుంచి 2కి సూర్యుడు వెలుతురికి ట్యానింగ్ ఎక్కువయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుందండి. అలానే సీజనల్ వేరియేషన్స్ కూడా ఉంటాయి అన్నమాట. జియోగ్రఫికల్ వేరియేషన్స్ కూడా ఉంటాయి. అంటే హైదరాబాద్లో ఒక విధంగా, వైజాగ్లో ఒక విధంగా, విజయవాడలో ఒక విధంగా, కర్నూలులో ఒక విధంగా, ఆదిలాబాద్లో ఒక విధంగా, నెల్లూరులో ఒక విధంగా, తిరుపతిలో ఒక విధంగా, అలా విపరీతమైన మార్పులు అనేటివి ఉంటాయి అన్నమాట. సో ఈ అల్ట్రావైలెట్ రేడియేషన్ అనేది మార్పులు అనేది మనకు ఉంటుంది కాబట్టి అది ఎప్పుడు ఏ విధంగా ఉంటుందో మనకు తెలియదు. కాబట్టి మన చేతుల్లో ఉన్నది మనం సన్ స్క్రీన్ అనేది ఖచ్చితంగా పెట్టుకుంటూ ఉండాల్సిన అవసరం ఉంటుంది. మగవాళ్ళకండి ఖచ్చితంగా మీరు సన్ స్క్రీన్ అనేది ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం మీరు పెడుతూనే ఉండండి. మీరు బయట మార్కెటింగ్లో ఉన్నారు అని అంటే మాత్రం ప్రతి 2 గంటలకి 3 గంటలకి మీరు సన్ స్క్రీన్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఏ విధంగా పీల్స్, ఏ విధంగా లేజర్స్ పని చేస్తాయో దానికి నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఈ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి, అలానే మీ మిత్రులకి, శ్రేయోభిలాషులకి, అన్న చెల్లెలకి, అక్క తమ్ముళ్ళకి, అమ్మ నాన్నకి, ఎవరికైనా కానీ చుట్టాలకి, ఎవరికైనా కానీ ట్యానింగ్ ప్రాబ్లం ఉండి ఎటువంటి ట్రీట్మెంట్స్ తీసుకుంటే తగ్గుతుంది అని ఆలోచిస్తున్న వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేసి తప్పకుండా వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అలానే మంచి ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోతోటి మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టి స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. నమస్తే.